ఆగండి. ఇంత మంచి ట్రెండింగ్ సెక్టార్‌లో ఉండి, ఈ ఐపీఓకేంటి గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేపాటికి ఓన్లీ 0% ఉంది. అబ్సల్యూట్‌లీ షాకింగ్ గదా! హలో గైస్, దిస్ వీడియో ఇస్ రిగార్డింగ్ ఐపీఓ అనాలిసిస్ ఆఫ్ క్లీన్ మ్యాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్. బిజినెస్ మోడల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ కంపెనీ వాళ్ళు ఇండియాలోనే లార్జెస్ట్ ప్రొవైడర్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ. అది ఇండస్ట్రియల్ పర్పస్ కావచ్చు, కమర్షియల్ పర్పస్ కావచ్చు. వీళ్ళ ఫారెన్ క్లయింట్స్ వచ్చేప్పటికి చాలా చాలా పెద్ద క్లయింట్స్. గూగుల్, యాపిల్, అమెజాన్, సిస్కో. ఇండియన్ క్లయింట్స్ కూడా చాలా చాలా పెద్ద క్లయింట్స్. సింపుల్ గా చెప్పాలంటే గూగుల్ డేటా సెంటర్ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కావాలంటే ఈ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు త్రూ రెన్యూబుల్ సోర్సెస్. అది సోలార్ అవ్వచ్చు, విండ్ అవ్వచ్చు, హైబ్రిడ్ అవ్వచ్చు. ఐపీఓ డేట్స్ వచ్చేపాటికి ఫిబ్రవరి 23rd, 24th, 25th. అండ్ సైజ్ ఆఫ్ ద ఐపీఓ వచ్చేపాటికి కొంచెం పెద్దదే, 3,100 crores. దీంట్లో ఫ్రెష్ ఇష్యూ వచ్చేపాటికి 1,200 crores. రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ 1,900 crores వచ్చేపాటికి ఆఫర్ ఫర్ సేల్. ఫినాన్షియల్స్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే కొంచెం అప్వర్డ్ ట్రాజెక్టరీలో ఉంది. వీళ్ళు స్లోగా లాసెస్ లోంచి ప్రాఫిట్ లోకి వస్తున్నారు. ప్రాఫిట్స్ కూడా బాగా గ్రో అవుతున్నాయి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డెట్ టు ఈక్విటీ వచ్చేపాటికి 2.53 ఉంది. ఏదైతే 1,200 crores ఫ్రెష్ ఇష్యూ కింద రైజ్ చేస్తున్నారో డెట్ రిడక్షన్ కోసం వీళ్ళు యూస్ చేస్తున్నారు. సో ఫ్యూచర్ లో వీళ్ళు కనుక బాగా పెర్ఫార్మ్ చేస్తే కనుక డెట్ కూడా తగ్గుతుంది కాబట్టి ప్యాట్ మార్జిన్ బాగా గ్రో అయ్యే పాసిబిలిటీస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. బట్ మీరు కనుక పీర్స్ తో కంపేర్ చేసి చూసుకుంటే వీళ్ళు కొంచెం హై వాల్యుయేషన్స్ లోనే కోట్ చేస్తున్నారు. అండ్ గ్రే మార్కెట్ ప్రైస్ వచ్చేపాటికి అబ్సల్యూట్లీ 0% కనిపిస్తుంది. నా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఈ కంపెనీ వచ్చేపాటికి మంచి ట్రెండింగ్ సెక్టార్ లో ఉంది. ఫ్యూచర్ లో బాగా గ్రో అయ్యే పాసిబిలిటీస్ అయితే నాకైతే కనిపిస్తున్నాయి. నేను పాజిటివ్ గా ఇంక్లైన్డ్ గా ఉన్నాను. బట్ డిమాండ్ రిలేటెడ్ గా నాకు కొంచెం కన్సర్న్స్ ఉన్నాయి. ఇంకా వేరే 3 ఐపీఓస్ కూడా సేమ్ బ్రాకెట్ లో ఉన్నాయి. సో థర్డ్ డే వచ్చేపాటికి నేను బేస్డ్ ఆన్ క్యూఐబి డిమాండ్ యాంకర్ బుక్ అని చూసుకొని నేను సింగిల్ లాట్ అప్లై చేస్తానా, మల్టిపుల్ లాట్స్ అప్లై చేస్తానా, నేను నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నా పేజ్ ని అప్డేట్ చేస్తాను మేబీ 1 o'clock or 2 o'clock కి. సో ఎవరైనా ఫాలో కొట్టకపోతే ఇమీడియట్ గా ఫాలో కొట్టేసేయండి. అండ్ మీ వ్యూస్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఎవరు చెప్పిన బ్లైండ్ గా నమ్మద్దు. మీరు కూడా రీసెర్చ్ చేయండి, అనలైజ్ చేయండి, దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.